आदाब नाजरीन, सैयारा न्यूज टीवी से मैं सैयद अफरोज। आइए अहम खबरों पर नजर डालते हैं। ఎక్కడి గ్యాంగ్ గానీ బయట వాళ్ళు కూడా ఉండొచ్చని మేము ఆలోచిస్తున్నాం. సో బట్ వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్ ఈస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ స్పెక్యులేషన్. KBHP లో కూడా ఒక దోపిడీ జరిగింది. 20 తులాల బంగారం యుద్ధ దంపతుల్ని చెప్తారు. దానికి దీనికి ఉన్నట్టు అనిపించడం లేదు. బట్ వీ విల్ చెక్అప్. స్టాఫ్ మెంబర్స్ ఒక వాళ్ళ మార్నింగ్ 10:35 వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది బిఫోర్ ది ఓపెన్ ద సేఫ్. సో స్టోర్ లో ఉన్న అందరూ మేబీ అబౌట్ 20-25 పీపుల్ అక్కడ స్టాఫ్ అని చెప్తున్నారు. వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు. ఎవరైనా సిబ్బంది ఏం చెప్పారు? ఎన్ని గన్స్ యూజ్ చేస్తారు వాళ్ళు? దుండగులు ఎన్ని? మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. బట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ మాటలు వాళ్ళతో మాట్లాడితే ఒక మేబీ 3 to 4 వెపన్స్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ అందరూ ఐదర్ కర్చీఫ్ లేకపోతే మాస్క్ లేకపోతే హెల్మెట్ ఒక్కటి కూడా వేసుకున్నారు. సార్ ఎన్ని బృందాలను ఏర్పాటు చేశారు దుండగులను? సో మనకి ఎలాగా అవసరం, వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ CCTV ఆర్ వేరే క్లూస్, అన్నిటికీ సెపరేట్ టీమ్స్ తయారు చేసాము. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వి హావ్ డిప్లాయిడ్ ఆల్ CCS SOT. కాదు 10:35 కి వచ్చారు. 10:45 కి ముంబైకి సంబంధించిన హైవే అన్నట్టు తెలుస్తుంది. బీదర్ మహారాష్ట్ర ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వీఆర్ నాట్ షూర్ ఎటు సైడ్ వెళ్ళారు. సో వన్స్ వీఆర్ షూర్ వి విల్ టెల్. గోల్డ్ సిల్వర్ ఎంత పోయింది మనకు తెలియదు ఎంత పోయింది. గోల్డ్ అయితే పోలేదని చెప్తున్నారు. సిల్వర్ మార్నింగ్ 10:35 ఇక్కడ ఖజానా జ్యువెలర్స్, మీరు మన దాని ముందు నిల్చున్నాం. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్ తో వాళ్ళ స్టాఫ్ కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డెప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 people వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈస్ 1 more person ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు. కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డెప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి. ఇంకో షాట్ అక్కడ పైన CCTV ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి, మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్. మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, CCS SOT అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్. ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నౌ. ఎన్ని బైక్లపై వచ్చినట్టు ఏమన్నా గుర్తించారు? మేబీ 3 to 4 బైక్స్ ఉండొచ్చు. CC కెమెరా గట్టిగా తీసుకోవచ్చు. నెట్ వస్తలేదు. So,
ఈ రోజుల్లో గడ్డవలనే ఉండదు. డైమండ్ ప్రైస్ దాటిరా డైమండ్ ప్రైస్ దాటిరా దాని మీద వస్తే చూడుకుంటా అమ్మ పలు తగ్గించి పడ్డదానికి అదే తగ్గింది. చేయి పడ్డదానికి వేసింది సార్ జగన్ అవునవును వీడియో తీస్తున్నా ఫోన్ చేస్తున్నావు కట్ అవుతుంది చెప్పు లేదు చెప్పు ఏదైనా మాట్లాడతా ఈడ పెద్ద ఇదే ఇది పెద్ద రాబరి మొత్తం ఓ సైబరాబాద్ ఉన్న ఫోర్స్ మొత్తం వీడే ఉన్నది ఖజానా జ్యువెలర్స్ మీద రాబరీ జరిగింది చందనార్ గోల్డ్ అదే సిల్వర్ ఎత్తుకోలేదు పేపర్లు తీసుకొని వచ్చారు ఫైర్ చేసారు ఒక మీద ఆల్రెడీ ఇలా కాళ్ళకి తగిలింది చేశాక మళ్ళీ నేను ఇంటి ఒక్కసారి చూసుకుంటా ఇది కాగానే